మా అమ్మ ఆకుకూరలు ఇట్లా కడుగుతది. మట్టి ఇట్లా అంతా పోయి క్లీన్‌గా కావాలని. ఇది చూపియకపోయేదాన్ని గానీ, కొందరు నేర్చుకుంటారు కడగడం అని. అంతే. దంచినా హ్మ్. ఇంకా పొట్టు తీసిన వచ్చాను పోయి. ఎల్లిగడ్డ దంచింది. షెఫ్ మంగమ్మ గారు. ఇది ఉల్లిగడ్డ కట్ చేస్తున్న ఒకటి. షెఫ్స్ వేరే రకం కట్ చేస్తారు కానీ సూపర్ షెఫ్ మంగమ్మ ఇట్లా కట్ చేస్తది ఉల్లిగడ్డ. ఎంత అమ్మ తోటకూర? అరకిలో తోటకూరకి మా మమ్మీ చేసే తోటకూర మా రిషికి నాకు మస్తు ఇష్టం. చాలా ఇష్టం అని నేను అన్న ఫ్రెండ్స్. ఎందుకంటే నా లాంగ్వేజ్ నేను మాట్లాడతా. మస్తు ఇష్టం నాకు. మా రిషి కన్నాక కూడా బాగా ఇష్టం. రిషి అంటే నా బాబు. ఇప్పుడు ఆయన స్కూల్లో ఉన్నాడు. ఆయన ఇంటికి వచ్చేలోపు ఇది అయిపోవాలి. లేకపోతే వీడియోని పెంట చేస్తాడు. వెళ్ళిపోయాయి ముందు. ఒక ఎల్లిగడ్డ మొత్తం దంచాను. ఎల్లిపాయ ఎక్కువ టేస్ట్ ఉంటుందా ఇలా? సేమ్ ఒక్కసారి మా మమ్మీ చేసినట్టే సేమ్ చేసుకోర్రి. మా మమ్మీ కంటే ఇంకా టేస్టీగా కూడా చేస్తారు కావచ్చు మీరు. కానీ ఒకసారి సేమ్ మా మమ్మీ చేసినట్టు చేసుకోర్రి. మస్తు టేస్ట్ ఉంటుంది. మా అమ్మ సీక్రెట్ ఏంటంటే ఎల్లిగడ్డని మాడగొట్టింది. మాడగొడుతున్నా స్మెల్ వస్తుంది మంచిగా కమ్మగా. పోపు సెంటుకి దగ్గొచ్చు. ఇప్పుడు ఏమెత్తును? తోటకూరనా? తోటకూర. అమ్మ నీకు తోటకూరతో ఎన్ని రకాల దాకా చేయొచ్చు? తోటకూర ఓన్లీ తోటకూరతోనే ఎన్ని రకాల వంటలు చేయొచ్చు అంటున్నా. తోటకూరతో మరి ఎప్పుడైనా మా అమ్మ వరల్డ్ ఫేమస్ చెఫ్. తోటకూరతో ఒకటే రకం ఇదే ఒకటి ఎప్పుడు మా అమ్మ ఇంకా పెద్ద పెద్ద వంటలు చేస్తా అనుకుంటుంది కానీ చేయరాదు. చెప్పమ్మా ఇటు. సప్పగుంటే తర్వాత వేసుకోవచ్చు. అది ముక్క మా అమ్మకు వీడియో తీయాలని ఉంటుంది కానీ తీసి కోసేపు అయినాక అసలు యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నా అనేది మర్చిపోతుంది. నాకు చెప్పకుండానే కొన్ని వేస్తుంది. అది నేను క్యాప్చర్ చేయలేకపోతా. నా తిప్పలు ఇది. ఏంటో కరెక్టే నేను వేసినాయి. ఒక్కొక్కసారి మిస్ చేస్తుంది. కొత్తిమీర చెప్పకుండా వేస్తుంది, సాల్ట్ చెప్పకుండానే వేస్తుంది. షెఫ్ మంగవ్వ ఇప్పుడు టమాటా ఎట్లా కొత్తది చూడరు. నాకు ఎప్పుడు ఇట్లా కోసుడే అలవాటు. ఇట్లా అంటే ఇట్లా రౌండ్ గా పోతే ఇట్లా కనిపించకుండా ఉడుకుతుంది అనమాట. ఇది టమాటా కనిపించేది, భయపడి దాక్కుంటుంది అది లోపల. ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేస్తేనేమో అది ఉడకకుండా కనిపిస్తే డాడీకి ఇష్టం ఉండదు. రౌండ్ పోయి టమాటో కనిపించద్దు అంటాడు. ఇప్పుడు డాడీ కోసం ఏం చేస్తున్నావు? ఇక డాడీ కోసం అని కాదు, ఎవరి కోసమైనా చేస్తే కానీ ఇట్లా కనిపించకుండా రౌండ్గా కట్ చేస్తే. చెప్పిన చేయకుండా చేస్తుంది అని వీడియో తీయమంటది. ఇందులో టమాటా వేసేటప్పుడు చెప్పలే, అది మిస్ అయింది. టమాటా వేసింది, 2 టమాటాలు వేసింది. నేను కొత్తిమీర కట్ చేసుకుని ఇట్లా కవర్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా ఉంటుంది అనమాట. మంచిది. ఇప్పుడు తినకొచ్చినట్టు ఉంటుంది. అయ్యో ఇక ముగ్గు వచ్చినట్టు తెలిసి
అయిపోయింది తోటకూర. అయిపోయిందా? ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ గిద్ద, ఒకటి ఎల్లిపాయ మొత్తం దంచింది, ఇంకా కొత్తిమీర వేసినాం. వేసుకొని కొంచెం టేస్ట్ ఓలండా ఇట్లా మీరు వేసుకోరే, సూపర్ టేస్ట్. హ్మ్. బాయ్.